మంచు విష్ణు ఆశలన్నీ నెరవేరిపోయాయి. చాలా హోప్స్ పెట్టుకుని తన కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రం కన్నప్ప. ఈ సినిమాని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మంచు విష్ణుని ట్రోల్ చేయడం కోసమే చాలామంది సినిమాకి వచ్చారు. ఎందుకంటే అంతకుముందు మంచు విష్ణు చేసే కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఆయన అప్పుడప్పుడు ఇచ్చే స్టేట్మెంట్స్ కావచ్చు, దాని ఆధారంగా ఎక్కువ మంచు విష్ణు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతారు. సో అదే పనిగా ఈ కన్నప్పలో దొరుకుతాడో ట్రోల్ చేద్దాం అనుకునే చాలామంది మైండ్ సెట్తో ఈ సినిమాకి వచ్చారు. కానీ కట్ చేస్తే వాళ్ళందరికీ షాక్ ఇచ్చేలాగా మంచు విష్ణు సినిమా చేశాడు. ఇక ఈ సినిమా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అని విడగొట్టేసుకోవాలి ముందే. ఎందుకంటే ఈ కథలో భక్త కన్నప్పలో ఫస్ట్ హాఫ్ ఒక కథ చెప్తాడు, సెకండ్ హాఫ్ ఇంకొక చెప్తాడు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకి కంగువా సూర్య నటించాడు కదా, ఒక రాడ్ సినిమా. ఆ కంగువా ఛాయలు ఎక్కువ కనబడుతుంటాయి. ఎందుకంటే ఇది ఒక గూడెం, ఆ గూడాన్ని 5 భాగాల కింద పంచడం, వాళ్ళ మీదకి వేరే వాళ్ళు దాడి చేయడానికి వస్తే, కాలముకుడు అనేవాడు దాడి చేయడానికి వస్తే వీళ్ళు ముగ్గురు మొత్తం వీళ్ళందరూ ఏకమయ్యి గూడాన్ని పరిరక్షించుకోవాలి అన్నది ఫస్ట్ హాఫ్లో చూపించే నరేషన్. దీనిపైన నడుస్తుంటుంది. అందులో ఫస్ట్ హాఫ్లో మనకి తిన్నడ కింద కనిపిస్తాడు. లాస్ట్ క్లైమాక్స్ వరకు తిన్నడు భక్త కన్నప్ప కింద మారడు. అది భక్త కన్నప్ప కింద తిన్నడు ఎలా మారేది అనేది క్లైమాక్స్ వస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం రొమాంటిక్ సీన్స్ కావచ్చు, లేకపోతే ల్యాగ్ సీన్స్ కావచ్చు, చాలా ఉంటాయి. ఈ సినిమాలో నాకు అనిపించిన మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఇది భక్త కన్నప్ప అన్నది ఏపీ అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించిన స్టోరీ. కాకపోతే విజువల్స్ మొత్తం మనకి ఫారిన్ కంట్రీస్ కనిపించడం వల్ల కొంచెం ఆ నేటివిటీ మిస్ అయిందని ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. మామూలుగా అయితే మనం ఏ మారేడుమిల్లో లేకపోతే ఇలాంటి లొకేషన్స్లో షూట్ చేస్తే మన నేటివిటీకి దగ్గరగా ఇది బాగుండేది. అంటే కొంచెం చాలా లైవ్లీగా న్యాచురల్గా ఉండేది. శ్రీకాళహస్తి కూడా చిత్తూరు అంటే ఆల్మోస్ట్ శేషాచలం అడవులు ఇవన్నీ కవర్ అయి ఉంటాయి కాబట్టి ఆ ఫీల్ వచ్చేది. కాకపోతే వీళ్ళు అడవుల కోసమే ఎక్కడో దూరంగా న్యూజిలాండ్ వెళ్ళి షూట్ చేయడం అన్నది డ్రాబ్యాక్ అని నాకు అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి తిన్నడు ఎందుకు దేవుడు నమ్మడు అని చెప్పడం కోసం ఒక 2-3 సీన్లు పడతాడు. అండ్ బలి దేవుడికి బలిచ్చే సీన్లు వాటిని చూసి దేవుడి పైన తిన్నడికి విరక్తి కలుగుతుంది. ఇక మహాదేవ శర్మ కింద ది లెజెండ్ మోహన్ బాబు నటించారు. ఈ క్యారెక్టర్లో మోహన్ బాబు ఫస్ట్ హాఫ్లో కనిపించేది కొంతసేపు, అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ఎక్కువ కనిపిస్తారు. ఈ క్యారెక్టర్ వరకు ఆయన 100% న్యాయం చేశారు. ఎందుకంటే ఆయన సూపర్ ఆర్టిస్ట్ అని చెప్తే మళ్ళీ కొంచెం ఫూలిష్గా అనిపిస్తుంది కాబట్టి ఆయన రోల్కి ఆయన చాలా పవర్ఫుల్గా, చాలా టెరిఫిక్గా చేశారు. ఆయన ఈ వాయులింగాన్ని బయట జనానికి కనిపించకుండా పరిరక్షించే దళం యొక్క అధినేత. సో ఆయనే స్వయంగా పూజలు చేస్తాడు. ఇంకా నరమానవులు ఎవ్వరూ సరే ఆ వాయులింగాన్ని చూడరు. ఈ వాయులింగాన్ని పరిరక్షించే దగ్గరికి మరి భక్త కన్నప్ప ఎలా చేరుకున్నాడో అనేది సెకండ్ హాఫ్లో జరిగే స్టోరీ. ఇక హీరోయిన్ ఎంట్రీ కూడా ఈ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్. నాకు ఈ సినిమాలో మేజర్గా అనిపించింది ఏంటంటే డైరెక్టర్ ట్రీట్మెంట్. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టరు, ఆయన సినిమాల ఎక్స్పీరియన్స్ లేదు, సీరియల్తోనే ఆయన బాగా పాపులర్ అయ్యాడు. సో నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ సీరియల్ చూస్తున్న ఫీలింగ్సే వచ్చినాయి. ఎందుకంటే ప్రతి దానికి డీటెయిలింగ్గా స్లో నరేషను, ప్రతి క్యారెక్టర్ని ఎస్టాబ్లిషేషన్ తీరి కొంచెం సీరియల్స్కి దగ్గరగా అనిపించింది. మహాభారతం ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, నార్త్ సీరియల్స్. సో ఆ ఫీల్డ్లోనే కొద్దిగా ఈ సినిమా అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు వచ్చేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఈ సినిమాలో మాట్లాడుకోవాలి. ఎందుకంటే సినిమాకి ప్రాణం పోసిందే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. స్టీఫెన్ దేవాసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి సినిమా ఎండింగ్ వరకు అతని పాత్రే మెయిన్. ఎందుకంటే ప్రతి చోట తన మ్యూజిక్తో ఎలివేట్ చేస్తూనే ఉంటాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నాడు, వీళ్ళందరూ ఇప్పుడు వచ్చారు అని మీకు క్యూరియాసిటీ మనకు ఉండొచ్చు. ఈ వీళ్ళు మోహన్ లాల్ వచ్చేసి సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కి ముందు వస్తాడు. అది చిన్న హైలైట్ ఝలక్ అనమాట సినిమాని ఒక లిఫ్ట్ చేయడానికి. అప్పటి వరకు సినిమా ఒకలా ఉంటే మోహన్ లాల్ ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఇక ఈ ఫస్ట్ లెవెల్లోనే తిన్నడుకు తండ్రి కింద నాథనాథుడి కింద శరత్ కుమార్ నటించాడు. మనం ట్రైలర్లో కూడా చూసాం. ఆ తెగకు పెద్ద అయినా ఇలా మొత్తం 4 తెగలు పిలిచి కాలాముకుడి మీద యుద్ధం చేయాలి. అతను వాయులింగాన్ని పగిలించుకు వెళ్ళిపోవాలి. వాయులింగాన్ని పగిలించుకు వెళ్ళిపోతే చనిపోయిన వాళ్ళు కూడా బ్రతుకుతారు అని కాలాముకుడు నమ్ముతాడు. వాళ్ళ తమ్ముడు వీళ్ళ గూడెం మీద దాడి చేస్తే తిన్నడు అడ్డుకొని వాడిని చంపేస్తాడు. సో ఆ తెగ వీళ్ళ మీదకి దాడి చేయడానికి వస్తుంది. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా, అంటే అసలు భక్త కన్నప్ప స్టోరీకి సంబంధం లేకుండా అక్కడక్కడ తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చెప్పాను కదా ఆల్రెడీ, ఇంటర్వెల్ ముందు కిరాతుడు క్యారెక్టర్లో మోహన్ లాల్ కనిపిస్తాడు. ఇది సినిమాకి కొంచెం భూమి తీసుకొచ్చిందని చెప్పాలి. అప్పటి వరకు సినిమాని ఒక లిఫ్ట్ చేస్తుంది. అసలు ఆ కిరాతుడు ఎవరు అంటే, అర్జునుడు ద్వాపర యుగంలో
పాశుపతాస్త్రం గురించి ఇంద్రకీలాద్రి అంటే మన విజయవాడ కొండపైన తపస్సు చేశాడు కదా, తపస్సు చేసి ఆ పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఆ అర్జునుడే ఈ భక్త కన్నప్పగా మళ్ళీ పుట్టాడు. ఎందుకంటే అహంకారం అనేది వదిలేసి సర్వస్య శరణాగతి అన్న ఫార్ములా అప్లై అయితే తప్ప దేవుడు మనకి మోక్షాన్ని ఇవ్వడు. సో అప్పుడు అర్జునుడి తాలూకు వాసనలు ఉండిపోయి మళ్ళీ పరమేశ్వరుని వేడుకుంటే ఇంకొక జన్మ తర్వాత నువ్వు నన్ను చేరుకుంటావని చెప్తాడు. సో ఆ జన్మ కోసమే భక్త కన్నప్పగా జన్మ తీసుకున్నాడు. ఆ జన్మే తిన్నాడు. అందులో శివుడిని తెలుసుకోవడం కోసం అతను చేసే జర్నీ. సో ఇవన్నీ ఎలిమెంట్స్ మనకి ఎక్కడ చూపించరు. జస్ట్ ఏంటంటే ఆ సెకండ్ ఇంటర్వల్ బ్యాంగ్లో వచ్చేసి కిరాతుడితో మోహన్ లాల్తో ఫైట్ కొంచెం హైప్ ఇస్తుంది. నువ్వు ఎవరు మహాదేవ అనగానే ఓకే, సకల ప్రపంచానికి అస్త్ర విద్య నేర్పి నీ చేతిలో నేను ఓడిపోవటం గగనే ఉంది, నువ్వే ఇది అని చెప్పేసి తిన్నడు తెలుసుకోవటం, దాన్ని కనెక్షన్ తీసుకొచ్చేసి సెకండ్ హాఫ్లో పెట్టడం. అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే అప్పటి వరకు నేను దేవుడు నమ్మడు అంటే మనుషుల్ని తినే రాయ దేవుడు ఎలా అవుతుంది, మనుషులకి కనపడినవాడు నేను ఏదైనా కనిపిస్తేనే నమ్ముతాను అని తిరిగే తిన్నడుకి దేవుణ్ణి స్పృశించాలి, దేవుడు కనిపిస్తేనే నమ్ముతాడు అన్న ఒక పాయింట్ని ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేసుకొస్తారు. ఆ ఎస్టాబ్లిష్మెంట్కి తగ్గట్టుగా దేవుణ్ణి పరిచయం చేయడానికి సాక్షాత్తు శివదూత కింద మన రెబల్ స్టార్ ప్రభాస్ రావటం రుద్ర క్యారెక్టర్లో. సో ఆ రుద్ర క్యారెక్టర్ వచ్చేసి 3 క్యారెక్టర్స్కి మనం చెప్పాను కదా, మహాదేవ శర్మ, అలాగే పరమభక్తురాలైన తిన్నడు భార్య నెమలి, నెక్స్ట్ వచ్చేసి కన్నప్ప, వీళ్ళ ముగ్గురిని ఒక ట్రాన్స్ఫార్మ్ అంటే భక్తి అంటే రియల్ భక్తి ఏంటంటే నేను మాత్రమే భక్తుని, నేను చేసేదే పూజ అని మహాదేవ శర్మ అనుకుంటుంటాడు. సో అది కాదు, మనిషి మనసుతో చేసే ప్రతిదీ పూజే అని ప్రూవ్ చేయడం కోసం మహాదేవ శర్మకి దేవుడు లేడు అంటే దేవుడు నీతోనే ఉన్నాడు, నీ చుట్టూనే ఉన్నాడు అని చూపించడం కోసం తిన్నడం కోసం ఉపవాసాలు చేయటం అంటే దేవుడికి దగ్గరగా ఉండటం, దేవుడికి పళ్ళు పలహారాలు పెట్టి చేయటం పూజ కాదు, దేవుడిని మనసుతో కలవటం, ప్రతి మనిషిలోని దైవత్వాన్ని చూడటం అనేది తిన్నడు భార్య నెమలికి చూపించడం కోసం. ఇలా ఈ 3 క్యారెక్టర్స్కి అసలు దేవుడిని పరిచయం చేయడానికి రుద్రగా వస్తాడు. థియేటర్లో ఈ రుద్ర ఎంట్రీకి అయితే విపరీతమైన క్లాప్స్, అరుపులు, కేకలు, విజిల్స్ కూడా పట్టాయి. ఎందుకంటే మన ప్రభాస్ క్రేజ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో నామాలు పెట్టుకుని కొంచెం అఘోర క్యారెక్టర్ లాగా అది నెక్స్ట్ రేంజ్. థియేటర్లో చూస్తే మనం ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తాం. అలా వచ్చిన ప్రభాస్ సినిమాని తీసుకెళ్ళటం డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం భక్త కన్నప్ప అనుకుంటున్నాం కదా, ఆ భక్త కన్నప్ప ట్రాక్లోకి మార్చేదే ఈ ప్రభాస్ అనమాట. అప్పటి వరకు సినిమా ఒకటి, ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా లెవెల్ వేరు. సినిమాని అమాంతం పైకి లేపి అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా పరిగెడతానే ఉంటుంది. అనుకున్న అసలు మంచు విష్ణు ఇలాంటివి క్యారీ చేయగలరా అని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. కానీ ఈ సినిమాలో మనకు ఆల్రెడీ ఒక సాంగ్ ఇచ్చారు కదా, జ్ఞాననేత్రం తెరుచుకుంది శివయ్య, జంగమ శివయ్య అని ఒక సాంగ్. ఆ పాటను కరెక్ట్గా గుర్తులేదు కానీ ఆ పాటతోనే ఆల్మోస్ట్ మనకి ట్రోల్స్కి చెక్ పెట్టాడు విష్ణు. సో ఆ పాట ఒకటి, దాని తర్వాత క్లైమాక్స్లో వచ్చే మోహన్ బాబు నాది భక్తి అనుకు నేను ఫీల్ అయ్యానని ఒక శ్లోకం టైప్లో ఒక స్పీడ్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ సినిమాకి ప్రాణం పోసాయని చెప్పాలి. అంటే శివుడు ని నమ్ముకుంటే తన భక్తుల్ని ఎలా కాపాడుతాడు, భక్త కన్నప్ప కింద ఎలా మారాడు. టెరిఫిక్గా పర్టికులర్గా ఒక సీన్ అయితే ఉంటుంది. శివుణ్ణి తెలుసుకున్న తర్వాత వాళ్ళ వైఫ్ అడుగుతుంది వాయులింగం చూపించవా అని ఫస్ట్ నుంచి. ఆ వాయులింగం ఇక్కడ ఉందుకు మన ఇంటికే పట్టుకుపోదాం, దాన్ని పెగలిందామని ఎప్పుడైతే తిన్నడు పట్టుకుంటాడో అప్పుడు మనకి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అంటే వాయులింగం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటుందని మనందరికీ తెలుసు. సో దాన్ని విష్ణు పట్టుకోగానే అనే తిన్నడు క్యారెక్టర్ పట్టుకోగానే దాన్ని ఫీల్ అవుతాడు, ఇక్కడ కూర్చున్నది సాక్షాత్ శివయ్యే. అప్పటి వరకు రాళ్ళు రప్పలు అన్న దేవుడు గాలి తీసుకోవడం చూసి ఒక్కసారి చెలించిపోతాడు. సో అప్పటి నుంచి వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. సో ఆ ట్రాన్స్లోంచి బయటికి వచ్చి శివుడికి పూజలు చేయటం అందరూ ఆశ్చర్యపోతారు. అంటే శివుడు ఉన్నాడు అంటే నేను కళ్ళతో చూస్తే నమ్ముతాను అనడానికి నిదర్శనం ఆ శివుడు ఇవ్వడంతో మనోడు శివుడు భక్తుడి కింద మారిపోతాడు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అంతా చాలా బాగుందని చెప్పాలి. ఓవరాల్గా సినిమా ఫస్ట్ హాఫ్ తీసేస్తే సెకండ్ హాఫ్లో ఒక లాస్ట్ 40 నిమిషాలు అద్భుతంగా ఉంటే సెకండ్ హాఫ్ కూడా నాట్ బ్యాడ్, చూడొచ్చు, మంచి రేసీగానే వెళ్ళిపోతుంది సినిమా ఓవరాల్గా. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రభాస్ క్యారెక్టర్ ఉన్నంతసేపు విజిల్స్ ఇవన్నీ సూపర్గా పడతాయి. ఇక అన్ని క్యారెక్టర్స్ కంటే వీళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళు తక్కువ ఉన్నారని లేకుండా క్యామియో అపీరెన్స్ అయితే మోహన్ లాల్ కనిపించాడు. ఆయన కనిపించిన కొంతసేపు సినిమాకు ఒక హైప్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఈశ్వరుడి కింద మనకి అక్షయ్ కుమార్ కనిపిస్తాడు. అక్షయ్ కుమారు కాజల్ వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వర్లో కనిపిస్తారు. వాళ్ళు అంటే సీన్లోకి వచ్చి పర్ఫామ్ చేసిన తక్కువైనా జస్ట్ మనం అన్నమయ్య సినిమా చూసాం కదా, ఇందాక మీకు చెప్దాం అనుకునేది ఈ సినిమాలో నాకు చాలా సినిమాలు రెఫరెన్స్లు అయితే కనిపించినాయి. అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి దారి తప్పిన భక్తుడిని దారిలో పెట్టడం కోసం ఎత్తిగా రావటం, అలా ఇక్కడేమో రుద్ర రావటం, ఇట్లా చాలా లింక్స్. ఈ తిన్నడు
యొక్క కాస్ట్యూమ్స్ ఇవి చూస్తేనేమో నాకు బాహుబలి 1లోని ప్రభాస్ స్టైలింగ్స్ గుర్తు రావటం, అండ్ హీరోయిన్కి నెమలికిని తిన్నడికి మధ్య సీన్స్లో కూడా బాహుబలిలో తమన్నా ప్రభాస్ సీన్స్ లాగా కొంచెం పోలి ఉంటాం. అంటే ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ పోలికలు ఏమన్నాయి. ఇక కొరడాలతో కొట్టే సీన్ ఒకటి ఉంటుంది, అక్కడేమో నాకు RRRలో కొమరం భీముడు గుర్తు రావటం. అంటే ఇలాంటి చిన్న చిన్న రిఫరెన్స్లు అయితే నాకు కనిపించినాయి. తను ఎప్పుడైతే శివుణ్ణి తెలుసుకున్నాడో అప్పటి నుంచి భక్త కన్నప్ప కింద మారాడు, తన కళ్ళు పెట్టాడు. ఈ కోర్ స్టోరీ అందరికీ తెలిసింది చాలా చిన్నది. సో దానికోసం దీన్ని పాన్ ఇండియా వైడ్గా చూపిస్తే ఇది గట్టిగా చెప్తే ఒక 40 నిమిషాల్లో కథ అయిపోతుందని దాన్ని ఎక్స్ట్రా అంటే దాని చుట్టూ ఒక పెద్ద కోర్ అల్లి పాన్ ఇండియా వైడ్గా ఇది ఇంత పెద్ద స్కేల్ ఉందని చూపించడం కోసం కథని సాగదీయటం వల్ల ఈ ఫస్ట్ హాఫ్కి వచ్చిన డ్రాబ్యాక్ అనేది నేను ఫీల్ అయిన ఫీలింగు. మిగతాదంతా సినిమా ఓకే. ఇది ఈ సినిమా పైన రివ్యూ. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే విలువైన కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం.